ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌ని కంటిన్యూ చేసుకుంటా మన షీబా గాడు ఒంటరిగా మిగిలిపోతాడు. అండ్ మన యూచి గాడు కొకురోగుతో ఉంటే ఇంకా కన్నింగ్‌గా ఉండే మన టెంజి గాడు సవరాగిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సవరాగి అసలు నేను నమ్మలేకపోతున్నా టెంజా, అసలు ఎవరు ఇదంతా చేశారు, నేను నిజంగానే అది రాయలేదు అనడంతో ఇంకా టెంజా గాడు కూడా కూల్, నువ్వు ఇన్నిసార్లు నా దగ్గర చెప్పాల్సిన పని లేదు, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు అనుకుంటానే తన మనసులో ఇప్పుడు ఎలా ఉంది సవరాగి అని నీకు తెలియదు అనుకుంటా, నీ గురించి ఫస్ట్ అండ్ సెకండ్ టైం బ్యాడ్ మౌత్ రాసిండేది నేనే. అండ్ ఆ రెండింటికి కంటిన్యూషన్గా థర్డ్ రౌండ్లో యూచి గాడు షీబా గాని మీద రాసింటాడు, లేకుంటే షీబా గాడు యూచి గాని మీద రాసింటాడు. అది జరిగిన తర్వాత వెంటనే నా ప్లాన్లో సెకండ్ పార్ట్ ఏంటే కోకురాగి డేటింగ్ గురించి రాశాను. అండ్ ఇవన్నీ రాసిండేది నేనే. అండ్ వీటన్నిటిని రాయడానికి మెయిన్ కారణం కూడా నిన్ను వీళ్ళందరూ చీ కొడితే నీ కళ్ళ ముందరే నీ ఫ్రెండ్షిప్ అంతా కూడా బ్రేక్ అయిపోతే అప్పుడు నీ పతనాన్ని చూడడానికే నేను ఇదంతా చేశాను. ఇంకా ఫైనల్గా నిన్ను డిస్ట్రాయ్ చేయడమే నాకుండే మెయిన్ అజెండా అని చెప్పి టెంజీ గారు తన మనసులో అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మన యూచి గ్యాంగ్ని చూస్తుంటే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కయ్య అసలు వీళ్ళు గెలవగలరా ఈ గేమ్లో అనడంతో ఇంకా అప్పుడే సీనియర్ పాప కూడా బహుశా అది గెలవలేరు అనుకుంటా, ఫస్ట్ గేమ్లోనే వీళ్ళు ఓడిపోవాల్సిందే. బట్ ఆ యూచి గారు తెలివైనతనం వల్ల గెలిచారు. కానీ ఇప్పుడు బ్యాడ్ మూవ్స్ రాసిన తర్వాత ఖచ్చితంగా ఒకరిని ఇంకొకరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఓటమికి ఎక్కువ దూరంలో వెళ్ళారు. బహుశా వీళ్ళందరూ కూడా ఇంకొద్దిసేపట్లో వీళ్ళ ఫ్రెండ్షిప్ని అయితే డిస్ట్రాయ్ చేసుకోబోతున్నారు అంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే మన సవరాగి పాప టెంజాతో నేనైతే తన గురించి రాయలేదు, ఇంకా నేను వెళ్ళి తనని డేట్గా అడిగేస్తున్నా, కుక్కరోగినే తన గురించి ఏమైనా రాసుకుందేమో అంటతో ఇంకా ఆ మాటలైన టెంజాగడు నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒకవేళ నువ్వు వెళ్ళి అడిగినా సరే తను ఏమైనా నీకు నిజం చెప్తుందని గ్యారంటీ ఉందా అనుకొని తనని మ్యాల్పులేట్ చేసుకుంటానే తన మనసులో అమ్మయ్య ఇప్పుడు తిను నా మాటలు వింటుంది, ఒకవేళ తినుగాని వెళ్ళి తనని అడిగితే అప్పుడు నా ప్లాన్ ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ నేను అనుకున్నట్లుగానే ఇప్పుడు కుక్కరోగి సవరాగిని హేట్ చేస్తుంది. అండ్ వెంటనే నేను ఇంకొక ప్లాన్ వేసి సవరాగి కూడా కుక్కరోగిని హేట్ చేసేటట్లు చేయాలనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ ప్లాన్ని కంటిన్యూ చేసుకుంటా ఒకవేళ నాకు తెలిసినంత వరకు 100% కుక్కరోగినే తన గురించి రాసుకుంది అనడంతో ఇంకా మాటలున్న సవరాగి నిజంగా అంటే నేను దాన్ని నమ్మలేకపోతున్నా అనడంతో ఇంకా టెంజాగడ్ కూడా కూల్, నువ్వు ఆవేశంతో కాకుండా కామ్గా ఆలోచించు, యాక్చువల్గా ఇక్కడ ఉండే అందరూ కూడా నిన్నే లవ్ చేస్తున్నారు, బట్ ఎప్పుడైతే నువ్వు యూచిని లవ్ చేస్తున్నావు అని చెప్పి బ్యాడ్ మౌత్ వచ్చిందో అప్పుడే కుక్కరోగి వచ్చి నిన్ను అడగడం నేను గమనించాను. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ బట్టి తను ఖచ్చితంగా యూచిని లవ్ చేస్తుంది, లేదంటే ఏదో ఫీలింగ్లో అయితే ఉంది. అండ్ దానికి నువ్వు అడ్డంగా ఉన్నావు కాబట్టి నిన్ను అందరి ముందర చెడ్డ చేయాలన్నట్లే తన గురించి తనే ఒక బ్యాడ్ మౌత్ రాసుకొని అండ్ అందరి ముందర ఏడ్చుకుంటా యూచికి తన పాస్ట్ గురించి కన్ఫెస్ చేసి చివరికి యూచి గాని దగ్గరే తను స్టే అయిపోయేటట్లు ఇప్పుడు తనే ఈ ప్లాన్ అంతా వేసింది అనడంతో ఇంకా ఆ మాటలు విన్న సవరాగి పాప కూడా బహుశా ఇప్పుడు నువ్వు చెప్తాంటే ఇది కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది అనడంతో ఇంకా టెంజాగడ్ కూడా యాక్చువల్గా ఇదే నిజం, ఒక్కసారి యూచి గాని గురించి ఆలోచించు, వాడు ఎంత మంచివాడో మనకు తెలుసు. అండ్ ఏ అమ్మాయి వచ్చి తనని హెల్ప్ అడిగినా సరే తను తప్పకుండా హెల్ప్ చేస్తాడు. అండ్ ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు కుక్కరోగి యూచి దగ్గరే సెటిల్ అయిపోయింది, ఒక్కసారి నువ్వే చూడని చెప్పడంతో ఇంకా అప్పుడే యూచి దగ్గర కుక్కరోగిని చూసిన మన సవరాగి పాప కూడా అవును నువ్వు చెప్తాంటే నాకు నిజంగానే ఇవన్నీ నమ్మాలనిపిస్తుంది, కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు నాకెందుకు చెప్తున్నావు అండ్ నువ్వెందుకని నా వైపు స్టాండ్ తీసుకుంటున్నావు అనడంతో ఇంకా ఆ మాటలైన టెంజాగడ్ కూడా తన మనసులో ఎందుకంటే నిన్ను అంతం చేయబోయేది నేనే కదా అని చెప్పి తన మనసులో అనుకుంటానే పైకి మాత్రం నేను ఎప్పుడు నీ సైడే ఉంటా సవరాగి, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం, నేను ఖచ్చితంగా నీ వైపే ఉంటానని చెప్పి తనకు సొల్లు మాటలు చెప్పడంతో ఇంకా ఆ మాటలైన సవరాగి కూడా అవును నువ్వు చెప్పినది అంతా కూడా నిజమే అంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే టెంజిగాడు అమ్మయ్య ఈ యూచి గంత వల్ల ఇప్పుడు నా ప్లాన్ అనేది ఇంకొంచెం మోర్ పవర్ఫుల్గా మారబోతుంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనాబుగాడు ఓకే గైస్ మీ పిచ్చి ముచ్చట్లు ఆపితే త్వరగా గేమ్ లేక రండి, మనం ఇంకొక పీరియడ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. ఇంకా అప్పుడే ఫస్ట్ మన యూచిగాడు వెళ్తూ ఉండగానే కుక్కరోగి మాత్రం ప్లీజ్ యూచి నువ్వు నాతో పాటునే ఉండు అనడంతో ఇంకా వెంటనే యూచిగాడు ఫస్ట్ టెంజాన్ వెళ్ళమంటాడు. ఇంకా మన టెంజాగడ్ కూడా లోపలికి వెళ్తూ తన మనసులో ఓకే ఇప్పుడు నాకంటూ ఇంకొక ప్లాన్ అనేది ఉందని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి పేపర్ తీస్తూ ఈసారి ఎవరి గురించి రాద్దాం, ఆల్రెడీ సవరాగికి ఇంకా కుక్కరోగికి మధ్యలో మంట పెట్టేసాయి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు, ఇంకా నెక్స్ట్ యూచి గాని గురించి షీబా గాని గురించి రాద్దాం అనుకుంటానే లేదు లేదు ఒకవేళ వానాయిలకు డౌట్ వచ్చిందనుకో ఖచ్చితంగా వీళ్ళందరికంటే వెనకలు ఉండేది నేనే, సో నా మీదే వాళ్ళకి ఫస్ట్ డౌట్ వస్తుంది, సో దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను నా గురించే ఒక చెడ్డ పని రాయాలి, సరే నేను డిసైడ్ అయిపోయా దీని గురించి రాస్తా, బట్ ఇది రాయడం వల్ల కూడా సవరాగికే ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటానే మనోడు ఆ పేపర్ మీద రాసేసి బాక్స్లో వేసేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఇంకా టైం అనేది 2 minutes బ్యాలెన్స్ ఉండడంతో ఇంకా మన టెంజాగడ్ కూడా చీ దీని అమ్మాయి ఈ తొక్కలో రూల్స్ రాసేసి త్వరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే బాగుండు, ఇక్కడ 3 నిమిషాల పాటు నేను వెయిట్ చేయాలనుకుంటాడు. ఇంకా అలా 3 minutes కంప్లీట్ అయిపోయి నుంచి ఒక్కసారిగా మన టెంజాగడ్ బయటకు వస్తలేదో తన కళ్ళ ముందర మన యూచిగడు సవరాగి చంప మీద చెల్లని చెప్పి ఓ షాట్ ఇస్తాడు.
ఇంకా దాన్ని చూసిన టెంజాగాడు ఎందుకు కొట్టాడబ్బా అనుకుంటాడు కానీ ఇంకప్పుడే యూచిగాడు ఆపిట్ సవరాగి నేను నిన్ను కోపం మీద కొట్టుండొచ్చు కానీ బట్ నువ్వు ఎందుకని అలా ఆలోచిస్తున్నావు, అసలు ఎవరైనా సరే వాళ్ళ గురించి అలా రాసుకుంటారా, అది కూడా కొకరోగి అట్లాంటి అమ్మాయి తన గురించి ఇలా రాసుకుంటుందంటే నువ్వు దాన్ని ఎలా నమ్ముతున్నావు, అది వచ్చి మళ్ళీ నాకే చెప్తున్నావా షెట్ అని చెప్పి తనని తిట్టడంతో ఇంకా ఆ మాటలైన టెంజీ గారు కూడా ఈ పొట్టిదైన సౌరాగికి ఆల్రెడీ చెప్పా వెళ్ళి దాంతో మాట్లాడొద్దని, అయినా ఏం పర్లేదులే ఇది మాట్లాడడం వల్ల ఇప్పుడు యూచి గారు మధ్యలో దీన్ని కొట్టడం వల్ల ఇది నాకు హెల్ప్ అవుతుందిలే అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే వాడు అనుకున్నట్లే మన సౌరాగి పాప కూడా ఎందుకని నన్ను కొట్టావు యూచి, నేను ఏం తప్పుగా మాట్లాడా, నీకు తెలియదు అనుకుంటా ఒక అమ్మాయి తనకు కావాల్సిన దానికోసం తను ఎంతైనా బరిదెగిస్తుంది అండ్ తన గురించి తను ఎలాగైనా రాసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది అనడంతో ఇంకా ఆ మాటలైన కొకరోగి కూడా అవును నువ్వు చెప్తానే కూడా కరెక్టే సౌరాగి, నాకు తెలిసినంత వరకు నువ్వే నీ గురించి ఆ ప్లాస్టిక్ సర్జరీ రాసుకుంటావు అనడంతో ఇంకా ఆ మాటలైన వీళ్ళిద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా దీని దూరం నుంచి గమనించిన మన టెంజాగాడు ఓకే ఫైనల్గా నేను అనుకునే దానికంటే ఇప్పుడు మంట పెరుగుతోంది అనుకుంటాడు. ఇంకప్పుడే సౌరాగి పాప కూడా ఓకే మీరు నా ప్లాస్టిక్ సర్జరీ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను నిజం చెప్తాను, యాక్చువల్గా నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ఒక కారణం ఉంది, నా చిన్నప్పుడు నాకు ఫేస్ మీద ఒక స్కార్ అనేది ఉంది, సో దాన్ని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనడంతో ఇంకా నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేయించుకున్నది అప్పటి నేనేదో అందానికి లేదంటే ఫేస్ మార్పిడి చేయించుకోవాలని చెప్పి చేయించుకోలేదు అనడంతో ఇంకా మాట్లాడిన శివగాడు ఒక్కసారిగా తనని ఓదార్దామని దగ్గరికి వస్తాడు కానీ బట్ మన సవరాకి తనని దేకని కూడా దేక్కోకుండా ఓకే కొకరోగి ఇది నీకే చెప్తున్నా వినో అండ్ నేను ఇప్పటి వరకు నిన్ను నమ్మా కానీ ఇప్పుడు నువ్వు నా మీద బ్లేమ్ ఇస్తున్నావు అంటే ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి నేను నమ్మడం మానేస్తున్నా అండ్ నీకు వారం చేసి చెప్తున్నా, నువ్వు కానీ నన్ను ఇంకోసారి అటాక్ చేయడానికి దగ్గరికి వస్తే అప్పుడు నేను కూడా నిన్ను అటాక్ చేయాల్సి వస్తుంది అంటుంది. దానికి కొకరాగి కూడా నేను కూడా ఇప్పుడు నేను నమ్మడం మానేసా సౌరాగి అండ్ నన్ను ఇప్పుడు యూచి నమ్ముతున్నాను, నాకు అదొకటే చాలు, నాకు యూచి ఒక్కడుంటే చాలు అంటుంది. ఇంకా మాట్లాడిన యూచి గాడు వెంటనే తన ఫేస్ చూస్తాడు, ఇంకా తను అలా ఏడవడంతో ఇంకా మనోడు ఎలా రెస్పాండ్ కాలేక అవును అంటాడు. ఇంకా అప్పుడే టెంజాగాడు కూడా ఓకే యాక్చువల్గా నేను దీన్ని ప్లాన్ చేయలేదు బట్ నేను లోపలికి వెళ్ళి వచ్చే గ్యాప్లో ఈ కొకరోగి ఇంకా సవరాగి వీళ్ళు గొడవ వల్ల ఇప్పుడు వీళ్ళే దూరం అయిపోయారు, ఇంకా నా ప్లాన్ అనేది ఎంతో సాఫీగా నేను మూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనోడు వెళ్ళి సవరాగితో అసలు ఎందుకని వెళ్ళి మాట్లాడావు, నేను చెప్పా కదా వద్దడంతో ఇంకా సవరాగి కూడా యాక్చువల్గా నేను ఈ మెస్ అంతా కూడా క్లియర్ చేద్దామని వెళ్ళా బట్ అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ నన్ను వెలివేశారు అని నేను ప్రామిస్ చేసి చెప్తున్నా ఇంకెప్పుడు కూడా కొకరోగితోనూ ఇంకా యూచితో నా జన్మలో మాట్లాడినంటుంది. ఇంకా ఆ మాట్లాడిన టెంజాగాడు కూడా కమాన్ ఇదే కదా నాకు కావాల్సిండేది, నేను కోరుకుంటున్నది కూడా ఇదే కదా, ఫైనల్గా మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందని చెప్పి తన మనసులో ఎంతో సంతోషపడుతూనే పేయికి మాత్రం సవరాగి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్ని నమ్మాలి, కొకరోగి అయినా సరే యూచి అయినా సరే నేనైనా సరే షీబాగడైనా సరే మనమంతా కూడా ఒకటే అని చెప్పి తనకు మోటివేషన్ ఇస్తాడు. రండి రండి కూర్చోండి అన్న ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి, ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అవి దెంగ కూర్చో. ఇంకా మన సౌరాగి కూడా టెంజా గడేస్తుండే ఉచ్చులో ఇరుక్కబడిపోయి నాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు టెంజా, నాకు నువ్వు ఒక్కడివి ఉంటే చాలు, ఇప్పుడు నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను అంటుంది. దానికి మన టెంజాగాడు కూడా అమ్మయ్య ఇదే కదా నాకు కావాల్సినది, ఫైనల్గా నిన్ను డిస్ట్రాయ్ చేసుకోవడానికి నువ్వే నా దగ్గరికి వస్తున్నావు అనుకుంటానే పేకి మాత్రం నేను ఖచ్చితంగా యూజీ అంత మంచివాడిని అయితే కాదు బట్ నీతో లాయల్గా ఉంటానని చెప్పి తనకు మాటిస్తారు. ఇంకప్పుడే మనాబు గారు కూడా ఓకే గైస్ టెంజాగాడు ఒకటే ఓటేస్తాడు మెయిన్ వాళ్ళంతా కూడా త్వరగా ఓట్లు వేయండి అనడంతో ఇంకప్పుడే మన కొకరోగి కూడా ఓకే యూచి నేను వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయి సెకండ్ ఓట్ తను వేయడానికి వెళ్తుంది. అండ్ తను వెళ్ళిపోయి నుంచి వెంటనే మన యూచి గారు థర్డ్ వెళ్తాడు అండ్ తను వెళ్ళొచ్చి నుంచి 4th ప్లేస్లో సవరాగి పాప వెళ్తుంది. ఇంకా తన తర్వాత ఫైనల్గా షీబాగాడు వెళ్ళొస్తాడు. ఇంకా అలా 5 మంది వెళ్ళొచ్చి నుంచి వెంటనే వెళ్ళి మన మనాబు గారు పేపర్స్ కలెక్ట్ చేస్తే అక్కడ 2 అయితే రాసి ఉంటాయి అనమాట. ఇంక వెంటనే మనాబు గారు ఓకే ఈసారి 2 రాసి ఉన్నాయండంతో ఇంక టెంజాగాడు షాక్ అయ్యి ఒకటి నేను నా గురించి రాసుకున్నా అండ్ 2ది ఎవరు రాస్తారబ్బా అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఫస్ట్ చదువుతాడు అందులో సవరాగి మెన్స్ అండర్వేర్స్ వేసుకుంటుంది అని ఉంటుంది. ఇంకా దెబ్బకి మన సవరాగి పాప కోపంగా వస్తే పొట్టిదైనా కొకరోగి అని చెప్పి కోప్పడితే ఇంకా మన కొకరోగి కూడా సైలెంట్గా యూచిగా వెనకాల దాక్కుంటుంది. ఇంకా దాన్ని గమనించిన టెంజాగాడు కూడా ఓకే కొకరోగి ఫైనల్గా రివెంజ్ తీర్చుకున్నట్లుంది అనుకుంటాడు. అండ్ వెంటనే మనాబు గాడు సెకండ్ పేపర్ చదువుతాడు అండ్ ఆ సెకండ్ పేపర్లో మన టెంజాగాడి గురించి రాసి ఉంటుంది. అండ్ టెంజాగాడు వీళ్ళందరికంటే 1 year సీనియర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా ఆ మాటలిన టెంజాగాడు కూడా గైస్ ఇది నిజమే నేను కూడా ఒప్పుకుంటున్నాను, యాక్చువల్గా నేను మీ అందరికంటే 1 సంవత్సరం పెద్దోడిని, నా మిడిల్ స్కూల్ తర్వాత నేను 1 సంవత్సరం బ్రేక్ తీసుకున్నా కొన్ని ఇబ్బందుల వల్ల, బట్ ఆ తర్వాత నేను మీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను అండ్ నేను ఇది దాచినందుకు నన్ను క్షమించండి అనడంతో ఇంకా అందరూ కూడా ఏం పర్లేదు ఇదేం పెద్ద తప్పేం కాదులే అంటారు. బట్ అప్పుడే టెంజాగాడు అయినా
సరే నాకు కంప్లీట్ ఏజ్ గురించి ఎవరికి తెలియదు ఒక్కరికి తప్ప అనడంతో ఇంకా ఆ మాటలైన అందరికీ వెంటనే సవరాగి మీద డౌట్ వస్తుంది. ఇంక సవరాగి కూడా అరే నేను నిజంగా రాయలేదురా టెన్జీ అనడంతో ఇంక టెన్జీ గడ వెంటనే తన భుజం మీద చేసుకొని ఏం పర్లేదు నేనేమన్నా నిన్ను అడిగానా, నేను నిన్ను నమ్ముతున్నా సవరాగి అని చెప్పి తనని దూరంగా పిలుచుకొని వచ్చుకుంటా. ఓకే నేను నిన్ను నమ్ముతున్నా, అలాగే కూడా నువ్వు కూడా నన్ను నమ్మాలి. ఇప్పటి నుంచి నేను చెప్పేంత వరకు నువ్వు ఎవరితో నువ్వు మాట్లాడద్దు, ఒకవేళ నువ్వు మాట్లాడినా సరే ఎవరు నేను నమ్మరండంతో ఇంకా ఆ మాట్లాడిన మన సవరాగి పాప కూడా ఓకే నువ్వు చెప్పినట్లుగానే చేస్తానంటుంది. ఇంకా వెంటనే టెన్జీ గడు అవును ఫైనల్గా నేను అనుకున్న సాధించారంటాడు. ఇంకా మనాబు గారు కూడా 6th పీరియడ్ ఒక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాడు. ఆ విధంగా ఫస్ట్ ప్లేస్ లో మన సవరాగి పాప, సెకండ్ ప్లేస్ లో కుకరాగి పాప, థర్డ్ ప్లేస్ లో మన యూచి గడు, 4th ప్లేస్ లో టెన్జా గడు, ఫైనల్ గా 5th ప్లేస్ లో మన షీబా గడు ఉంటాడు. ఇంకా అలా మన సవరాగి పాప ఎప్పుడైతే తన బాక్స్ లోకి ఎంటర్ అవుతుందో వెంటనే తనకు ఒక క్వెస్ట్ వస్తుంది అండ్ అందులో స్పెషల్ ఛాన్స్ అని చెప్పి ఒక రూల్ అయితే ఉంటుంది. దాని గురించి మనాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా ఆ రూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన సవరాగి పాప మొత్తం 5 మందిలో తనంతనైనా సరే లేదంటే మెలిగిండే నలుగురిలో ఎవరో ఒకరిని నామినేట్ గా సెలెక్ట్ చేసుకొని వెంటనే తన గురించి ర్యాపిడ్ క్వశ్చన్స్ అడిగితే అప్పుడు తన గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తనకి డిస్ప్లే చేసి చూపిస్తామని చెప్పి మనాబు గారు అంటాడు. ఇంకా వెంటనే టెన్జా గడు వణికిపోతూ ఉంటాడు. పొరపాటున ఇప్పుడు సవరాగి నన్ను సెలెక్ట్ చేస్తే నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోతుంది. నా గురించి ప్రతి ఒక్క నిజం కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. అండ్ నేనే ఈ బ్యాడ్ మౌత్ రాసిండేది, ఇంకా ఆ 2 లక్షలు ఎన్నో కొట్టేసిండేది, ఇంకా వీళ్ళందరినీ ఈ గేమ్లోకి రప్పించేది. ఈ నిజాలన్నీ కూడా వీళ్ళకి తెలిసిపోతాయి అన్నట్లు భయపెడుతూ ఉంటే ఇంకా అప్పుడే మనోడు షేట్ నేను కొంచెం ఓవర్గా థింక్ చేస్తున్నట్లున్నా, బహుశా ఇప్పుడు సవరాగి పాప నన్ను ఎందుకు ఎంచుకుంటుంది, నేను తన సైడే కాబట్టి నన్ను ఎంచుకోకుండా మేబీ యూచినో కుక్రోగినో లాంటి షీబాగానే సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటాడు. ఇంకప్పుడే మనాబు గడు సవరాగి బాబుతో ఓకే అమ్మాయి దీనివల్ల స్పెషల్ రూల్ ఏంటంటే మీ 5 మందిలో ఎవరైతే తప్పు చేశారో లైక్ మీరు ఊహించుకున్నట్లు ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ నువ్వు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు అంటే అప్పుడు తన మనసులో తను అబద్ధం అనుకునే సరే మాకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు వాడిని ట్రేటర్ కింద కన్సిడర్ చేసి వాడిని ఈ హెల్లేకి డేట్గా వేసేస్తామండంతో ఇంకా మాట్లాడిన టెన్జీ గన్కి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. పొరపాటునైనా సరే ఇప్పుడు సవరాగి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకా నాకు సావే కదరా అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన సవరాగి పాప కూడా ఒక్కసారిగా టెన్జీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మనోడు కన్ఫర్మ్ ఇది నన్ను సెలెక్ట్ చేసుకుంది అనుకుంటాడు. బట్ సవరాగి పాప టెన్జీ అని చెప్పి పేరు పిలిచి ఈ గ్యాప్ లో అక్కడికి మన షీబా గడు వచ్చి సవరాగి ఆగో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే ఆల్రెడీ నీకు నా మీద నమ్మకం పోయింది కదా, దీనివల్ల నీకు నా మీద నమ్మకం వస్తుంది అండ్ నీకు తెలుస్తుంది నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో అండ్ నువ్వు నన్ను ఎంతగా మోసం చేసినా సరే నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను సవరాగి అని చెప్పి మనోడు నన్నే సెలెక్ట్ చేసుకో అని చెప్పి వాగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాట్లాడిన మన సవరాగి పాప కూడా వీడు ఇంత ముచ్చట పడుతున్నాడు కాబట్టి వెంటనే షీబానే అని చెప్తుంది. ఇంకా అప్పుడే మన మనాబు గడు ఓకే షీబా నువ్వు ఎటువంటి విషయాలు కూడా హైడ్ చేయలేదు కదా అంటే ఇంకా మనోడు కూడా నేను ఎప్పుడు కూడా హైడ్ చేయలేదు, నేను ఎప్పుడు సవరాగికి లాయల్ గానే ఉన్నానంటాడు. బట్ అప్పుడే మనాబు గడు మెమరీస్ డిస్ప్లే చేయండి అంటంతో ఒక్కసారిగా వీళ్ళందరికీ వాళ్ళ మెమరీస్ అయితే కనపడతాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మన షీబా గాని మెమరీస్ కాకుండా యాక్చువల్ గా ఇంకొక పర్సన్ మెమరీస్ అయితే వీళ్ళందరికీ కనపడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడే సవరాగి ఆ పర్సన్ షీబా వాళ్ళ డాడ్ అంటాడు. ఇంకా అప్పుడే ఆ మెమరీస్ని బట్టి అందరికీ షీబా వాళ్ళ డాడ్ గురించి తెలుస్తుంది. ఆయన సిటీలో ఉండే కౌన్సిల్ మెంబర్ అనమాట. అండ్ అంతేకాకుండా ఆయనకి ఎంత కామపిచ్చిందంటే తన కింద పనిచేసే అసిస్టెంట్ని వదలడం లేదు అండ్ తనకు నచ్చిండే ప్రతి ఒక్క అమ్మాయిని కూడా అబ్యూస్ చేసుకుంటా సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తూ అండ్ రిటర్న్లో తన మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే అండ్ తనకుండే క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వెంటనే తన మీద కేసెస్ ఏంటివి లేకుండా క్లియర్ చేస్తూ వస్తుంటాడు. సో ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని తెలిసిన మన షీబా గడు ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. తన తండ్రి ఇట్లాంటి వాడా అని చెప్పి అండ్ తన తండ్రి గురించి తెలిసిండే తన ఫ్రెండ్స్ అంతా కూడా షాక్ అయిపోతారు. అండ్ దీన్ని మానిటర్ చేస్తుంటే ఆ ఇద్దరు సిస్టర్స్ కూడా అసలు ఎందుకని మనం తినని చూపించాము, యాక్చువల్గా షీబాని కాదు సెలెక్ట్ చేసుకుని తన గురించి చూపించాలి కదా అనడంతో ఇంకప్పుడే తన సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నువ్వే ఊహించుకో ఈ గేమ్లో ట్రూ ఫ్రెండ్షిప్ గురించి తెలియాలి అండ్ ఆ ట్రూ ఫ్రెండ్షిప్ ఇట్లాంటి సమయంలోనే బయటపడుతుంది. ఎందుకంటే నువ్వు ఒక చిన్నపిల్లలతో ఆడుకుంటున్నావు, అట్లాంటి టైంలో మీ అమ్మ వచ్చి నువ్వు ఎందుకని తనతో ఆడుకుంటున్నావు, వాళ్ళ నాన్న పెద్ద క్రిమినల్ అంటే ఇంకా నువ్వు తనతో ఆడుకుంటావో లేదో అది నీ ఇష్టం, ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ డాడ్ చేసిన తప్పులకి షీబాని బ్లేమ్ చేసి తనని ఒంటరిగా వదిలేస్తారా లేదంటే మీ నాన్న చేసిన తప్పులకి నీకేం సంబంధం లేదన్నట్లు తనని కన్సోల్ చేస్తారో లేదో నీకు ఇంకొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది అంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే మన సవరాగి పాప వెంటనే వచ్చి షీబాని మాట్లాడించడానికి ట్రై చేస్తే అప్పుడే మధ్యలోకి టెన్జా గడిచి ఆగు సవరాగి యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వు ఇంతో మాట్లాడడానికి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అంటాడు. ఇంకప్పుడే సవరాగి కూడా బట్ వాళ్ళ నాన్న చేసిన తప్పుకి తనకి ఏం సంబంధం అంటే
అది నాకు కూడా తెలుసు. బట్ ఒక్క విషయం మాత్రం నాకు క్లారిటీ రావడం లేదు. వాళ్ళ నాన్న ఇట్లాంటి చెత్త పనులు చేస్తే వీనికి ఒక్క విషయం కూడా తెలియదంటే నాకు అదే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ అదే జరిగింటే ఖచ్చితంగా వీడే ఆ 2 మిలియన్ నిన్ను తీసుకొని మనల్ని అందరినీ కూడా ఇక్కడే వీడు ఇరికిచ్చింటాడు అని చెప్తాడు. ఇంకా ఆ మాటలన్న సవరాకి కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. ఇంకా ఆ మాటలంటున్న షీబాగడు లేదు టెన్జా నేను అట్లాంటి వాడిని కాదు అంటున్నా సరే, బట్ మన టెన్జా గడ మాత్రం నీ మాటలో నమ్ముతారా, ఇప్పుడు నువ్వు ఒక లోన్లీ పర్సన్ అంటాడు. ఇంకా అప్పుడే మన శ్రీబాగడు వెంటనే యూచి గారిని ఇంకా పక్క నుండి కొక్రోగిని మాట్లాడిస్తారు కానీ బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ రాదు. ఇంకొకసారిగా మన షీబాగానికి తన ఫ్రెండ్స్ అంతా కూడా తనకు దూరం అయిపోతున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఒక్కసారిగా మనోడు లోన్లీగా ఫీల్ అవుతారు. ఇంకప్పుడే మనాబు గారు కూడా ఓకే గాయస్ మీ ముచ్చట్లు ఆపేయండి, ఇప్పుడు నేను సర్వే చేయబోతున్నాను. ఓకే గాడ్స్ షీబా వాళ్ళ నాన్న చేసిన తప్పుకి మీరు షీబాని బ్లేమ్ చేస్తారా లేదా అంటే ఇంక అందరూ కూడా షీబాని బ్లేమ్ చేస్తూ ఓట్లేస్తారు. ఇంకా ఆ విధంగా లాస్ట్ ప్లేస్లో ఉండే మన షీబాగాడు ఒక్కసారిగా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఆ రౌండ్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్ మన టెన్జీ గారు తన మనసులో ఓకే శివ ఇప్పటికే నువ్వు ఎంతో ముందంజలో ఉన్నావు అండ్ నేను ఈసారి రాయబోయే తప్పుకి నువ్వు మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతావు, ఇంకా నీ చాప్టర్ కథం అనుకుంటాడు. అండ్ లోపలికి వెళ్ళి రాద్దాం అనుకునే టైంలో మనోనికి ఒక చిన్న డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఇంతకు ముందర అందరూ కూడా మన శివ గారిని కన్సోల్ చేద్దాం అనుకుంటారు కానీ బట్ అందరి మధ్యలోకి టెన్జా గడు వచ్చి అడ్డం పడ్డంతో ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకప్పుడే టెన్జా గడు ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ వాని గురించి తప్పుగా రాస్తే అందరికీ నా మీద డౌట్ వస్తుంది, సో నేను ఈసారి బ్లాంక్ పేపర్ పెడదాం అనుకుంటాడు. ఇంకా అలా మన టెన్జా గడు బయటకు వచ్చేస్తారు. ఇంకంతా కూడా రాసేస్తారు. ఇంకా అప్పుడే మనాబు గడు వచ్చి ఈసారి కూడా ఒకే ఒక్క సబ్మిషన్ ఉంది, బట్ ఇది చదివితే మాత్రం మీ అందరికీ కూడా భయం అవుతుంది. ఇందులో రాసుండే దాని ప్రకారం షీబా ఒక పర్సన్ని చంపేశాడని చెప్పి మన మనాబు గడు అంటాడు. దెబ్బకి అది విన్న అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఒక్కసారిగా మన టెన్జా గడు కూడా షాక్ అవుతాడు. ఏంటి ఇది నేను అసలు రాయలే కదా, ఇది ఎవరు రాశారని చెప్పి భయపడుతూ ఉండగా అప్పుడే పక్క నుండి యూచి గాని వైపు చూస్తాడు. కన్ఫర్మ్ ఇది ఖచ్చితంగా ఈ యూచి గడి పనైనా, ఒకవేళ ఇది వీని పని అయితే అసలు వీడు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి మనోడు షాక్ అయితే అండ్ దీనికి పేర్లగానే మన యూచి గాని వాళ్ళ టీంని గమనిస్తుంటే ఆ ఇద్దరు సిస్టర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంపదీసి యూచి ఏమైనా రాశాడా అని చెప్పి చిన్న పాప అడగడంతో ఇంకా పెద్ద పాప కూడా అవును నువ్వు సరిగ్గా గమనిస్తే ఆల్రెడీ యూచి గడు మనందరి కళ్ళు కప్పి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశాడు. బహుశా ఇప్పుడు దానికి పే ఆఫ్ ఇచ్చేటట్లున్నాడు అంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.